రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి అంశాలకు సంబంధించి వార్తల్లోని మనం ఇప్పటివరకు వాటికి సంబంధించి చూసాం. దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోసల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్ ద్వారా తిరుపతి రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. తిరుపతి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, శ్రీనివాస్ గారు ముందు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ఉన్మాది మారణకాండకు సంబంధించి చూస్తున్నాం. ఒక జస్ట్ 2 గంటల్లోనే 6 హత్యలు చేయగలిగాడు. అసలు ఇంత ఉన్మాదం ఎందుకు చెలరేగుతుంది అనుకోవాలి కొందరిలో, ఏంటి అసలు పరిస్థితి? ముందుగా మీకు అదేవిధంగా మిత్రులు తిరుపతి రెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ముంగటి నాగలే ఎట్లా పోతే వెనక నాగలే ఎట్లా పోతుంది అని ఒక సామెత ఉంది తెలంగాణలో. అంటే పరిపాలించేవాడే ఒక మంచిగా ఆలోచన పరంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అలాంటి ఆలోచనలనే డ్రైవ్ అవుతారు, అలాంటి ఆలోచనలనే జీవిస్తారు. కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడే భాష ఎట్లుంటుంది మనకు తెలుసు. చంపేయండి, కొట్టేయండి, పీకేయండి, అది చెప్పనవసరం లేదు మనం. అంటే నేను ఏమంటున్నా అంటే ఈరోజు హోంశాఖ తన దగ్గర పెట్టుకొని ఈరోజు ఒక పోక్స్ సంబంధించిన అతన్ని వాడు 2 గంటలలో విచ్చలవిడిగా వాడు ఊర్లో జొరబడి అట్లా హత్యలు చేస్తే ఎంత బాధాకరం అండి ఒక కుటుంబం మీద. వాని కుటుంబం వానికి ఎట్లా బెయిల్ ఇచ్చిండ్రు? వాని మానసిక స్థితిని ఎందుకు అంచలేకపోయింది ప్రభుత్వము? అంటే ఇక్కడ ఏమంటుండే స్పష్టంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి స్పష్టంగా. ఎందుకు అంటానంటే ఇవాళ హోమ్ మినిస్టరు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను, మాన ప్రాణాలను, అన్ని శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత నీది. అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు, మరి ఆయన మాట్లాడలేడు ఇప్పుడు, ఎందుకంటే ఆయన కొడుకే పోయించిండు కదా. ఎవరు? సహాయ మంత్రి, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు. ఏడవైనరిల్లు అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఘోరమైన ఒక అఘాత్యం జరిగితే, ఇంత ప్రజలు వ్యతిరేకిస్తే వాడిని ఒక ఉన్మాదిని పట్టుకొచ్చి ఉన్మాదికి బెయిలిచ్చి వేస్తే ఏడబోతున్నాం, ఎటువైపు పోతుంది రాష్ట్రము? 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా క్రైమ్ రేట్ తగ్గించుకొని మొత్తం కంప్లీట్గా ఒక వచ్చే ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఈ దేశంలో నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకొని బతకవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు అనే ఒక నమ్మకాన్ని ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను డెవలప్ చేస్తే ఈరోజు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? పోలీసు వ్యవస్థలను నువ్వేవైతే కబ్జాలు చేస్తున్నావో నీ భూములకు, నీ కుటుంబాలకు, నీకు సంబంధించిన వాళ్ళకు ఒక వాడుకుంటున్నావు తప్ప పేద ప్రజలకు నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? ఈరోజు ఇంత కూతపెట్టు దూరం హైదరాబాదుకు షాబాద్ అనేది పక్కన కాన్స్టెన్సీ. సో ఇంత దగ్గర ఏ ఆదిలాబాదో, ఏ గోండ్ ప్రాంతమో, ఏ ట్రైబల్ ప్రాంతమో కాదు, ఇక్కడ జరిగితే ఇంతవరకు మంత్రులు మాట్లాడపాయ సరిగా, దానికి సంబంధించిన మా డీజీపీ మాట్లాడపై ఎందుకు మాట్లాడరు? ఎందుకు పోవద్దు? అక్కడికి పోవాలి కదా, బాధ్యత కదా. ఈ రాష్ట్రంలో బిడ్డలను 6 చంపేస్తే, వాడు దుర్మార్గంగా చంపేస్తే కనీసం కన్సర్న్ లేదు, కనీసం బాధ్యత లేదు. ఏం చేస్తున్నారు మీరు? ఏ పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే ఒక బీహార్, యూపీలో ఎట్లయితే మర్డర్లు జరుగుతాయో అట్లాంటి మర్డర్లా తెలంగాణ అంటే ఒక చైతన్యమైన ప్రాంతం, తెలంగాణ అంటే ఒక విప్లవ గడ్డ, తెలంగాణ అంటే ఒక బహుజనుల గడ్డ. ఎక్కడ కూడా కులాలకు సంబంధించిన కానీ మిగతా సంబంధించిన జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే చైతన్యమైన ఆంధ్రలో ఉంది. అది ఒక కారం చేడు, ఒక చుండూరు అట్లాంటిది. కానీ ఇక్కడ లేదు. అట్లాంటి దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏం చేస్తున్నాడు అంటే జరిగేటట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన నేపథ్యం కూడా నేర నేపథ్యమే కదా. ఆయన జైలుకు పోయిండు, వాడు కూడా మంగళకృష్ణ వాడు వస్తే అప్పుడు వాడిని సీఎం ఆఫీస్కి పిలిపించుకున్నాడు, వాడు జైల్లో దోస్తాయండి అని. సో అంటే ఒక నాయకుడు, ఒక పరిపాలకుడు తన యాటిట్యూడ్ని బట్టే మిగతా అంతా వ్యవస్థ నడుస్తుంటుంది. కాబట్టి ఈరోజు ఇంత ఘోరంగా 6 చంపేస్తే ఇప్పటి వరకు వాడిని దొరకబట్టకపోయా, వాడు 7 నుండి తెలియకపోయా, నువ్వు బెయిల్ ఎట్టించినో తెలియకపోయా, ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఎస్పీ ఏం చేస్తున్నాడు, డిఎస్పీ ఏం చేస్తున్నాడు, ఏదో కంటిపూడి చర్యగా ఆ ఎస్ఐని సస్పెండ్ చేసిండ్రు. అంటే నేనేమంటున్నా, స్పష్టంగా ఈ కారణానికి సంబంధించిన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. కొంచెమన్నా కన్సర్న్ ఉంటే, కొంచెమన్నా బాధ్యత ఉంటే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలించినప్పుడు చీమ చిటుక్కుమన్నా ఎక్కడన్నా ఏ ఇబ్బంది జరిగినా కూడా పోలీసు వ్యవస్థ అంత అలర్ట్గా ఉండేది. ఈ దేశంలోనే మంచి పోలీసు వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో డెవలప్ చేసినాం మనం. ఈరోజు నువ్వు వచ్చి ఏం చేసినావు? పోలీసు వాళ్ళని కబ్జాలకు, పోలీసు వాళ్ళని అక్రమాలకు, పోలీసు వాళ్ళని లంచాలకు. మొన్న దొరికిందిగా భీమిరెడ్డి అనే అతను మొత్తం కబ్జాలే.
మొత్తం కోట్ల భీమిరెడ్డి బినామిరెడ్డి ఎటువైపు తీసుకుపోతుండ్రు మీరు రాష్ట్రాన్ని? అంటే ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రత లేకుండా, ఇక్కడ వ్యాపారాలు జరగకుండా, ఇతర రాష్ట్రాలలో వచ్చే పెట్టుబడులు పెట్టకుండా, ఎక్కడ కూడా ఒక్క శాంతి భద్రత వ్యవస్థ బాగుంది అనడానికి లేదు కదా. ఒకవైపు ఒకసారి అసెంబ్లీ జరుగుతుంటే బస్సులో ఒక మహిళల పైన రేప్ జరిగింది ఎల్బీ నగర్లో. ఏందండి, అసెంబ్లీ హౌస్ జరుగుతుంది, మొత్తం వ్యవస్థ అంతా అక్కడ నిలబడ్డది. సో ఒకవైపు ఎల్బీ నగర్లో అత్యాచారం జరిగింది మహిళలపైన అత్యాచారం, దళితులపైన అత్యాచారం, అదేవిధంగా బాలికలపైన అత్యాచారం. ఎవరు మాట్లాడతారు? ఇమ్మీడియట్గా ఇద్దరు రాజీనామా చేయాలి, ఒక్కరు కాదు. ఇక్కడ ఉన్న రాష్ట్ర హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, అక్కడ సహాయ మంత్రి అయిన సిగ్గు ఏమని ఉన్నా కూడా బండి సంజయ్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయకూడదు? ఇద్దరు బాధ్యత గల వాళ్ళు కదా, ఇక్కడ ఓట్లు ప్రజలు గెలిపించారు కదా. ఇమ్మీడియట్లీ వాళ్ళ కన్సర్న్ ఉంటే ప్రజలపైన, పేద ప్రజల లైన్ ఉంటే, వాళ్ళ బాధ్యత ఉంటే రాజీనామా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. రైట్ అండి. తిరుపతి రెడ్డి గారు, ప్రధానంగా ఈ హత్యలకు సంబంధించి చూస్తున్నాం, ప్రధానంగా లా అండ్ ఆర్డర్ మొత్తానికి క్షీణించింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. మొత్తానికి అటు కేంద్ర సహాయ మంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు, హోంమంత్రి తన దగ్గర పెట్టుకొని లా అండ్ ఆర్డర్కి క్షీణిస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని ప్రధానంగా ఆరోపణిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ప్రధానంగా మన తెలంగాణలో ఈరోజు జరిగినటువంటి అత్యంత హేయమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, కిరాచకమైనటువంటి ఈ సంఘటన అనేది ఈ సముద్రాల అవతల అమెరికాలో ఉన్నా కూడా మా మనసును కలిచివేస్తా ఉంది. ఇవాళ మేము ఇంతకుముందు ఒక ఫంక్షన్ లో అటెండ్ అయ్యాను. అక్కడ మొత్తం వచ్చినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులంతా అక్కడ సుమారు ఒక 100 మంది గ్యాదర్ అయినాం. అక్కడ కూడా ఇదే చర్చ. తెలంగాణలో అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో ఒక ఆటవిక రాజ్యం జరుగుతా ఉందా? తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? అంటే ఇది ఇప్పుడు ఎల్లలు దాటిందండి. తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇటువంటి అమానుష సంఘటనల గురించి ఇప్పుడు ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లో డిస్కస్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశంలో కాదు, వరల్డ్లోనే తెలంగాణలో ఏంది అసలు ప్రభుత్వం ఉందా అనేది పెద్ద ఇదిగా అయింది. మొన్నటికి మొన్న మనం బండి సంజయ్ గారి కొడుకు సంఘటన చూసాం. మనం మిస్టర్ భగీరథ, అతను ఫోక్సో చట్టంలో అతను కేసు నమోదు చేయాలంటేనే పోలీసులు చాలా డిలే చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ డిలే చేసిన తర్వాత మాలాంటి వాళ్ళము, అదేవిధంగా సోషల్ మీడియా లోపల బీఆర్ఎస్ పార్టీ వింగ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం కావచ్చు, ప్రతిపక్ష నేతలు, మొత్తం మహిళా సంఘాల నేతలంతా కూడా గొంతెత్తడంతో ఇది ఎక్కడ కడతామని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు తప్పనిసరి కేసు నమోదు చేయని పరిస్థితి. ఎందుకంటే సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తం ఇట్లా మొత్తం క్రిస్టల్ క్లియర్ గా మొత్తం ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఫోక్సో చట్టం కింద భగీరథను అరెస్ట్ చేయని పరిస్థితి ఏర్పడ్డది. అరెస్ట్ చేయాలంటే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని, బండి సంజయ్ ఇద్దరిని కూడా ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు. వాళ్ళ మధ్య ఎంత అన్యోన్య బంధం అంటే, సాక్షాత్తు ఫోక్సో కేసు నమోదైతే ఆ కొడుకు మీద తండ్రి వస్తాడు, బహిరంగ సభలో పాల్గొంటాడు. ఒక పక్క ప్రధానమంత్రి, దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇద్దరు మధ్యలో మంచిగా చక్కగా నవ్వుకుంటూ బండి సంజయ్ గారు కనిపిస్తారు. అది ఏం సందేశం ఇచ్చినట్టు పబ్లిక్? అంటే ఎటువంటి నేరాలు చేసినా, ఎటువంటి ఘోరాలు చేసినా తెలంగాణ లోపల ఈ ఇద్దరు అండదండలు ఉంటే, రేవంత్ రెడ్డి గారి అండ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండ ఉంటే ఏమీ కాదు అనేటువంటి ఒక సందేశం ఇచ్చినట్టు. ఆ సందేశాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అరే, తెలంగాణ లోపల ఎటువంటిది మనం నేరం ఘోరం చేసినా కూడా పర్లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే, బీజేపీ పార్టీలో ఉంటే మన మీద ఎటువంటి కేసులు రావు, వీళ్ళ యొక్క ఏదో ఒక నాయకుని అండ ఉంటే మనకు ఎటువంటి కేసులు నమోదు కావు అనేటువంటి ఒక విచ్చలవిడితనం వచ్చింది. ఇవాళ 2 ప్రధానమైనటువంటి, ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు 2 ప్రధానమైనటువంటి శాఖలు, విద్యాశాఖ, హోంశాఖ, 2 మన రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. ఈ 2 శాఖలు కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ నిర్వీర్యమైన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక మొత్తం సాంకేతిక విద్యా కళాశాలలు కావచ్చు, ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చిందండి. దాదాపు 1500 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. 15,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు ఈ విద్యా సంస్థలకు. వాళ్ళు ప్రతి నెల జీతాలు ఇవ్వాలి. ఎంతో మంది, లక్షలాది మంది అందులో ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు మాత్రం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ సాలరీస్ ఇవ్వాలి. యాజమాన్యాలకి ఇలా తడిసి మోపడైంది. ఇవాళ విద్యా సంస్థ మొత్తం సర్వనాశనం. గురుకులాలు, కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టి పేద ప్రజలకు విద్యను అందిస్తే ఇవాళ గురుకులాలను కూడా తీసివేసేయడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ అనేక తాండాలలో కూడా
మన పాఠశాలలు పెట్టిన ఘనత కేసీఆర్ గారు దక్త. ఆ తాండాల్లో ఉన్నటువంటి అవన్నీ తీసేశారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి స్కూళ్ళను మూసేసినారు. ఇవాళ అన్నింటినీ కూడా కలిపేసి ఒక విద్యా కమిషన్ ఆకునూరు మిర్ల ఆధ్వర్యంలో వేసేసి మొత్తం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రక్రియ. అంటే విద్య అనేటువంటిది గవర్నమెంట్ యొక్క డ్యూటీ, పబ్లిక్ ప్రొవైడ్ చేయడం. ఇవాళ మేము ఇంత అభివృద్ధి చెందిన అమెరికాలో A to G అండి, అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ ఫ్రీ పిల్లలకు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఇస్తుంటే మనలాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు దాంట్లో ఒకటి శాంతి భద్రతల విషయంలో, ఒక విద్య విషయంలో వైఫల్యం చెంది. ఎందుకు వైఫల్యం చెందిందంటే అదేవిధంగా రైతులకు నీళ్లు అందించే విషయంలో. ఎందుకంటే రైతులు ఆర్థికంగా పరిపుష్టితో ఉన్నా కూడా, ఎడ్యుకేషన్ బాగున్నా కూడా చైతన్యం వస్తుంది, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, రాజకీయంగా చైతన్యం వస్తుంది, ప్రశ్నించే గుణం పెరుగుతుంది. ఇవన్నిటిని మళ్ళా పూర్వం రాతి యుగం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన ఈ ప్రాంతీయ పార్టీల పాలన రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలను తీసుకెళ్లి ప్రశ్నించే తత్వాన్ని తగ్గించాలనేటువంటి కుట్ర దాగి ఉంది. ఇవాళ ఇంకొకటి మనం ఏందండి, నడి బొడ్డున కమిషనర్ గారు వైఫ్ని చంపుతారు. మన కరీంనగర్ నడి బొడ్డున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ నడిబొడ్డున PMJ జ్యువెలర్స్ లో దోపిడీ జరుగుతుంది. ఇవాళ ఆ కిరాతకుడికి ఎట్లా బెయిల్ వస్తుందండి? వాడు ఇలా బయటికి రావడమే ఆ అభాగ్యురాలు, ఆ పాపను చంపిండు, పాప తల్లిని చంపిండు, పాప నానమ్మను చంపిండు, మళ్ళొచ్చి వీని భార్యను, వీని ఇద్దరు చిన్నారులండి, చిన్న చిన్న పిల్లని చంపిండు. అంత కిరాతకుడిని బయటికి వదిలిపెట్టి ఈ పోలీసు యంత్రాంగం మొత్తం విఫలమైన తర్వాత సిగ్గు లజ్జ ఏమున్నా కూడా దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలండి. ఇది ప్రజలు ముక్త కంఠంతో ఆక్రోశిస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి అనిపిస్తా ఉంది, ఇవాళ ఆయన రక్తపాతం ఇట్లాంటి ఆ యొక్క ప్రసంగాలు విన్న తర్వాత అనిపిస్తా ఉంది, ఈ సఫరింగ్ ఫ్రమ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. దీన్ని ADHD డిసీజ్ అంటారండి. ఇంతో మా ఇంటి పక్కన సైకియాట్రిస్ట్ డాక్టర్తో అడిగాను, ఏంటి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఇట్లా ఉందంటే లుక్స్ లైక్ ఈ సఫరింగ్ ఫ్రమ్. అంశాల గురించి మాట్లాడదాం అండి తిరుపతి రెడ్డి గారు, ఖచ్చితంగా అంశాల గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ప్రధానంగా ఆయన మాట్లాడుతున్నటువంటి భాష తీరు కావచ్చు, దానికి సంబంధించి కావచ్చు, ప్రధానంగా హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారు, అలాగే విద్యాశాఖ మంత్రిగా కూడా ఫెయిల్ అయ్యారు, సీఎంగా అయితే ఇంకా కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయ్యారు అనేది ప్రధానంగా తెలంగాణ సమాజం మాట్లాడుతున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, ఏదైతే నిన్న మాట్లాడినటువంటి తీరు, భాష, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, ప్రధానంగా NDACA చెప్పేదాకా నీళ్ళు ఎత్తిపోయిననే మాట్లాడవచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు అనుకోవాలి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అయిండు, ప్రజలను మోసం చేసిండు, 6 గ్యారంటీలు అన్నాడు, 7 గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నాడు. మనం షాబాద్ ఇంతకుముందు డిస్కస్ చేసినాము, ప్రజాస్వామ్యమే 7వ గ్యారంటీ అన్నాడు. రైతులు అన్నాడు, రైతులకు ఇవాళ 2 లక్షలు అన్నాడు, రేపు 4 లక్షలు అన్నాడు, రకరకాల మాటలు చెప్పిండు. తెలంగాణ సాధించుకున్నది ఎందుకండి? నీళ్లు. మేము ఉద్యమంలో ఉండి కొట్లాడినాం. ఆ రోజు కేసీఆర్ గారు ఒక నినాదం ఇచ్చిండు, మాకు బాగా గుర్తు, మడిమ అడ్డం పెడితే మడి నిండాలే అన్నాడు. సో అంటే కేసీఆర్ గారు ఒకవైపు ఉద్యమం నడిపిస్తూనే, ఉద్యమానికి నాయకత్వం వహిస్తూనే, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతూనే, అట్ ద సేమ్ టైము తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలని కూడా ప్రణాళిక చేసిండు. దట్ ఈస్ ద కేసీఆర్. అందు గురించే పంటల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానమైంది. సో కాబట్టి చేస్తున్న సమయంలో ఈరోజు కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు. ఈరోజు తెలంగాణ సస్యశ్యామలమై పంజాబ్ను, రాజస్థాన్ను, హర్యానాను దాటి పంట పండించింది. ఎట్లా పండించిందండి? 70-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కదా, మరి ఎందుకు పండించలేకపోయింది? ఎందుకు నీళ్లు లేకపోయింది? ఎందుకు గోదావరి మొన్న పుట్టిందా? తెలంగాణ వచ్చినాక గోదావరి పుట్టిందా? సో ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ అణచివేసింది, తెలంగాణను పట్టించుకోలేదని స్పష్టంగా అర్థమైంది కదా. సో కేసీఆర్ గారు వచ్చినాక ఒక అద్భుతమైన ఆలోచనతోని, ఇదే కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఇదే వ్యాకోప్ సంస్థ మొత్తం మొన్న హరీష్ రావు గారు PPT ద్వారా, నిన్న KTR గారు అద్భుతంగా అడ్డిపండు తీసి వలిచినట్టు చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. నీళ్ళు ఎందుకు ఎత్తుకోలేము? మేడిగడ్డ ధర ఏం కట్టినాము? 1-2 పియర్స్ పర్రబాస్తే ఇంతవరకు రిపేర్ కాలేదా? ఒక రైతే చెప్తున్నాడు, సుతారోడు దొరుకుతలేడా రేవంత్ రెడ్డి నీకు? 4 బస్తాల సిమెంట్ దొరుకుతలేదా? 4 బస్తాల ఇసుక దొరుకుతలేదా? సిగ్గుశరం ఉండాలి, కనీసం సదిరి బాగు చేయరాదు, ఏమవుతుందని అన్నాడు అని స్పష్టంగా రైతులు మాట్లాడుకుంటుర్రు. నిన్న అదేవిధంగా KTR గారు ఏమన్నారు స్పష్టంగా, అరే పంప్ హౌస్ ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డకు 14 కిలోమీటర్ల దూరం ఉందండి. వచ్చిన నీళ్ళు వచ్చిన గిళ్ళకి వస్తే ఇక్కడ నుంచి ఎత్తిపోసుకుంటే సరిపోతుంది, నువ్వు ఆపనవసరం లేరా నాయన.
నీళ్లు పోలేదంటాడు. ఎంత అబద్ధాలండి, ఎంత మోసాలు, ఎంత అబద్ధాలు. అంత అద్భుతంగా ఈరోజు కాళేశ్వరం కట్టుకొని నీళ్లు పోతుంటే నీళ్లను ఒడిసి పట్టుకొని నీళ్ళు మొత్తం ఎక్కడ మరిపేట బంగ్లా, ఎక్కడ కరీంనగర్, మొత్తం తెలంగాణ అంతా మైబాదు కొరివి మండలం అక్కడ దానిక నీళ్లు పారించుకొని పంటలను పండించుకొని నెంబర్ 1 స్థానంలో ఉండి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి పండిన పంటను ప్రభుత్వమే కొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి, అప్పుడు అంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సురేష్ గారు, రైతులు పంట కొన్నాక 15-20 రోజులకు పైసలు ఇచ్చేది మిల్లులల్లో, తిరిగి యాసకు వచ్చేది. ఇప్పుడు పండిన పంట ఎంత ఉత్పత్తి చేస్తే అంత ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వమే కొని అద్భుతంగా పైసలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? నీళ్ళు ఎత్తురా నాయన అంటే నీళ్ళు ఎడలేవంటావు. అరే గూగుల్ మ్యాపే చెప్తుంది కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్పడం కాదు కదా. గూగుల్ మ్యాప్లో స్పష్టంగా శాటిలైట్ ద్వారా 80,000 పైన క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, రోజు కనీసం 7 టీఎంసీలు నీళ్లు పోతున్నాయని స్పష్టంగా చెప్తుంది కదా. గూగుల్ చెప్తుంది, శాటిలైట్ చెప్తుంది. నువ్వు ఎత్తిపట్టు ఆపితే కూలిపోతుంది. అరే 14 కిలోమీటర్ల దూరం ఉంది కన్యపల్లికి అండ్ మేడిగడ బ్యారేజ్కి, ఇక్కడ నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళని ఎత్తిపోయినా నాయన అంటే ఎత్తిపోయావు. ఈరోజు నీళ్ళు ఏం భాష అండి? బీఆర్ఎస్లో రక్తం పారిస్తా నీలాంటి వాళ్ళని చాలామందిని చూసినాం. నీ గురువు అయిన చంద్రబాబు నాయుడు చూసినాం, నీకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చాలామందిని చూసినాం. రక్తాల ఏరులైపాడు కాదు, మేము నీళ్లు కావాలని కోరుకుంటారు ఈ రైతులు. ఇదా భాష మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏం చేయాలి? రైతుల కోసం మాట్లాడాలి. నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు. అరే ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ కాదండి, పౌర సమాజం కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు కదా. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు తెలంగాణ సమాజం మంచి కోరుకోవాలని అనుకున్న వాళ్ళు కదా. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవు కదా. వాళ్ళకు ఇంతకుముందు పదవులు అనుభవించిన వాళ్ళు కూడా కాదు కదా. ఇంత స్పష్టంగా ఇంజనీర్లు చెప్తుంటే నీళ్లున్నాయి, నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, రోజు ఇన్ని టీఎంసీలు ఎత్తిపోసుకొని మనం నింపుకోవచ్చు, మల్లన్న సాగర్ దానిక నింపుకోవాలని ఇంత స్పష్టంగా చెప్తుంటే సిగ్గు లేకుండా ఇద్దరు, ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలిగిపోయింది ఈ మాట తప్ప వేరే మాట ఏమైనా ఉన్నదా? ఇప్పటికైనా నీళ్ళు ఎత్తండి. నీ గురువు గారి కోసమా? ఒక నిమిషం, ఇక్కడ పంపులు ఆన్ కావట. పట్టిసీమ పంపులు ఆయన గురువు గారు చంద్రబాబు నాయుడు ఆన్ చేసుకుంటాడు. పట్టిసీమ పంపులు ఎట్లా ఆన్ అవుతాయి? ఇక్కడ కన్నెపల్లిలో ఉన్న పంపులు ఎట్లా ఆన్ కావు? అందుగురించే కదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి నేను ఆన్ చేస్తా అని చెప్తున్నాడు. అందుగురించే కదా హరీష్ రావు గారు 3 నెలలు నీ శాఖని నీ నీళ్ళు ఎట్లా వస్తాయి చెప్తామంటున్నారు. మేము కేసీఆర్ గారు మదనపడి తెల్లందాకా పొద్దున కష్టపడి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు ఇచ్చి పంట బండిచ్చిండు కదా. స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏదో రాకెట్ సైన్స్ కాదు కదా. రైతులను అడిగితే చెప్తారు కదా. రైతులను అడిగితే చెప్తారు నీళ్ళు ఎట్లొచ్చినాయి, కరెంట్ ఎట్లొచ్చింది, 24 గంటల నాణ్యమైన కరెంటు, పండించిన పంటను కొనడము, ఎరువులు టైంకి ఎరువులు ఇచ్చి, పెట్టుబడి సాయం ఇవ్వపోతివి, ఎరువులు ఇవ్వపోతివి, నీళ్లు ఇవ్వపోతివి, కరెంటు ఇవ్వపోతివి. ఎందుకురా నాయన నువ్వు పరిపాలించుడు? రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు పరిపాలించాలిగా? అందుగురించే దమ్ముంటే రాజీనామాలు చేయాలని చెప్పింది కదా మొన్న హరీష్ రావు గారు. మొత్తం రాజీనామాలు చేయి, పోదాం ఎలక్షన్కు. అదే కాళేశ్వరం మీద రా, కాళేశ్వరం ఉన్నదా లేదా తెలిసిపోతుంది కదా. నువ్వు మోసం చేసి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 కుంభక్కయి తెలంగాణ అస్తిత్వం పార్టీని చంపాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ తెలంగాణ సమాజం అంతా గుర్తుంచుకోవాలి. తెలంగాణ అస్తిత్వం పుట్టింది, అస్తిత్వంతో పుట్టిన పార్టీని, అస్తిత్వంతో పుట్టిన నాయకుడిని, అస్తిత్వంతో పుట్టి పార్టీ పెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీని చంపాలనే కుట్రనే ఈరోజు బీజేపీ అండ్ కాంగ్రెస్. స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఎన్డీఏసీ రిపోర్ట్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత వస్తుంది? ఎందుకు ఎలకదుర్తి సభ మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు? అదే పోలవరం మీద ఎన్డీఎస్ఏగా వాళ్ళే కడుతున్నారు కదా, సిడబ్ల్యూసీ కడుతుంది కదా. ఆ సిడబ్ల్యూసీ చైర్మన్ ఎన్డీఎస్ఏ చైర్మన్ కదా, వాడు ఎందుకు ఇవ్వడు మరి రిపోర్టు? ఆ పోలవరం 14 సార్లు కొట్టుకపోయింది కదా. ఏడపోయింది అంటే స్పష్టంగా అటు బీజేపీ పార్టీ, ఇటు చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి తెలంగాణను బాగుపడేదని ఓర్చుకోలేక ఈరోజు కాళేశ్వరం మీద రైతులను ఆగం చేస్తున్నారు, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు, పంటను పడకుండా చేస్తున్నారు, ఎరువులు సప్లై చేయకుండా చేస్తున్నారు, పండిన పంటను కొనకుండా చేస్తున్నారు. ఇది అంతా ముగ్గురి కుట్ర. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక రోజు వీళ్ళ ముగ్గురిని తెలంగాణ పల్లెలలో ప్రజాకోట్లో ఉరిదీస్తారు. తిరుపతి రెడ్డి గారు, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే మీడియా సమావేశంలో కొంతమంది రిపోర్టర్లు అడిగినటువంటి ప్రశ్న, ప్రధానంగా ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్లు కూడా వాటర్ని మనం ఒడిచిపట్టుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు పంపులు, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తే, వాళ్ళు అడిగిన ప్రశ్నకు కూడా దానికి సంబంధించి కూడా రిటైర్డ్ ఇంజనీర్ల పైన కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు మనం వార్త చూస్తున్నాం.
ఎందుకోసం అనుకోవాలి? ఇంత అసహనానికి గురవడం దేనికోసం అనుకోవాలి? ఇప్పుడు ఈ ఈ ఈ గత 10 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అనుకుంటున్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా లోపల 2 భారీ బహిరంగ సభల లోపల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. మనమే చూసాం విజువల్స్, మొత్తం సోషల్ మీడియాలో కూడా మొత్తం విజువల్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 75% కుర్చీలు ఖాళీ కనపడ్డాయి. అంటే 2 సభలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. నెక్స్ట్ వారి అంతర్గత సర్వేలో కూడా ఏమొచ్చిందంటే కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతా ఉంది. సుమారు 78 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతా ఉంది అనేది వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని కేటీఆర్ గారికి ఒక విశ్వసనీయ సమాచారం రావడంతో, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలో ఇట్లా వచ్చిందని రావడంతో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్ గురైంది. నెక్స్ట్ వీరికి ఇప్పుడు మనం ఒక 4-5 మీటింగ్లలో కూడా చూసాం, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్తో సహా. వీరి పేరును కూడా అంటే ఉచ్చరించడానికి ఇబ్బంది పడడమో లేకపోతే రికగ్నిషన్ రావట్లేదు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు ఇటువంటి నాయకుడా ఈ రాష్ట్రానికి నీ కొట్టాడి తెచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అని చెప్పి వీరి పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడట్లేరు. అటువంటి పరిస్థితిలో సాక్షాత్తు తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా వీరిని, కొండా సురేఖ లాంటి మంత్రులు కూడా వీరిని ముఖ్యమంత్రిగా అంగీకరించేటువంటి పరిస్థితులు లేరు. చాలా తీవ్ర విభేదాలున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరిని హానర్ చేయట్లేరు ముఖ్యమంత్రిగా. కోమటిరెడ్డి బ్రదర్స్ అసలు వీరిని పట్టించుకోవట్లేరు. వరంగల్ జిల్లాలో దొంతి మాధవరెడ్డి లాంటి వాళ్ళు అయితే మొన్నటి దాకా అసలు వీరిని కలిసిన సందర్భం కూడా చూడాలి. అంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ పీపుల్ అంటే ఎవరైతే అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా వీరిని రికగ్నైజ్ చేయట్లేరు. ఇదంతా కూడా అటెన్షన్ డెఫిసిట్ అంటారు దీన్ని. అదే విధంగా హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అంటే దీన్ని ADHD డిసీజ్ అంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ సైక్రాటిక్ ప్రాబ్లం. ఇది సీరియస్ ప్రాబ్లం అండి. మీరు రాష్ట్రాలను ఏలే నేతలను, దేశాలను ఏదే నేతలను ప్రతిరోజు సైక్రాటిస్ట్ వారు పెట్టుకొని వారి యొక్క పర్యవేక్షణ పనిచేస్తారు. మరి వీరికి ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనికి ఒక కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది, CBT అని. ఆ థెరపీ వీరు తీసుకోవాలి ఇమీడియట్ గా. వీరి భాష ఏది కనుగుడ్లు పీకి గోలీలాడుతా అని, పేగులు మెడలేసుకుంటా అని చెప్పి ప్రతిపక్ష నేత మహానుభావుడు అండి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. వారు ఒక్కరోజు కనీసం వీరిని ఒక్క మాట కూడా అనలేదే. ఎవరో వచ్చారు, ప్రజలు ఇతనికి ఇచ్చారు, రూల్ చేసుకొని ప్రజలకు కూడా అర్థం కావాలి, ఈ దుర్మార్గుడి పరిపాలన ఎట్లుందో తెలవాలి అని వారు టైం ఇచ్చారు. వారి పని వారు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఖాళీగా లేరండి. ఈ మధ్యన నేను వారిని కలిశాను, వారు ఖాళీగా లేరు. ఈ రాష్ట్రం ఆగమైపోతా ఉంది. మళ్ళీ మనం రాబోయే రోజులు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలి. ఎందుకంటే గత 60-70-6-7 దశాబ్దాల కాలం లోపల తెలంగాణ ఎంత వివక్షకు గురైందో, వారు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ళ లోపల ఏ విధంగా బహుళార్థక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీలు పెట్టి, 1000 గురుకులాలను పెట్టి, రైతు బంధు ఇచ్చేసి, స్వయంగా రైతు యొక్క అకౌంట్లోనే పైసలు టెన్షన్గా ప్రతి సీజన్ పైసలు వేసేసి, ఈ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ లాంటి ఒక బృహత్తర కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణను సంక్షేమంలో అటు అభివృద్ధిలో, హైదరాబాద్లో ఫైనాన్షియల్ సిటీ అయితే నిజంగా నేను ఇక్కడ అమెరికాలో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అండి. అమెరికాలో ఏ పెద్ద సిటీ డౌన్ టౌన్ తలదిన రీతిలో ఉందండి. ఇవాళ మా NRI సోదరులు ఎవరు ఇండియా పోయినా కూడా, హైదరాబాద్ పోయినా కూడా ఏంది హైదరాబాద్ ఇంతలా మారిపోయింది అని ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇటువంటి పెద్ద కంపెనీలు వచ్చినాయి, అమెజాన్, గూగుల్, ఇటువంటి చాలా సంస్థలు, నోవార్టిస్ లాంటి ఎంతో అంతర్జాతీయ కంపెనీలు వచ్చేసి కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాల సృష్టిలో కేటీఆర్ గారి కృషి, అటు ఇరిగేషన్ లో హరీష్ రావు గారి కృషి, ఇటు పెద్ద ఆయన పరిపాలన, మన ఫలాలను చూసాం. వీరు వచ్చినాక 2.5 ఏళ్ళలో మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది. రావడమే కూల్చివేతల పర్వతం కాదండి. రావడమే ఆ నాగార్జున సినిమా యాక్టర్ నాగార్జున చెందిన ఎన్కన్వెన్షన్ కూడా కొట్టడం, అంటే సీమాంధ్రులు మొత్తం బెంబేలు ఎత్తిపోవడం, సూట్ కేసుల ద్వారా క్యాష్ రావడం, ఇవి ఢిల్లీకి పంపడం, బెదిరియడము. ఇవాళ చూస్తున్నాం ఎటువంటి జరుగుతుందో. రైతుల మీద పడ్డాడు. ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, అంతమంది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే. ఎందుకంటే సామాన్యుల పక్షాన ఫ్రెండ్లీగా ఉండేది పోలీసులు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు తీసుకొచ్చే సంస్కరణలో పోలీసింగ్ తెలంగాణ సూపర్గా ఉండే. ఇవాళ మనది దేశం లోపల NSRB రిపోర్టు, నేషనల్ సేఫ్టీ రిపోర్ట్ బ్యూరో ఉంటుందండి. ఇవాళ టాప్ 5లో ఉంది. ఏది? ఇది విపరీతమైనటువంటి ఆకృత్యాలు, మానభంగాలు, హత్యలు, మొత్తం శాంతి భద్రత వైఫల్యం లోపల మనది తెలంగాణలో ఇప్పుడు టాప్ లో ఉంది. ఇంతకుముందు శాంతి భద్రత కాపాడంలో తెలంగాణ టాప్ ఉంటే వైఫల్యంలో ఇవాళ టాప్కి వచ్చింది NSRB రిపోర్ట్ లో ఇవాళ. అంటే వీరు స్వయాన హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా వీరి భాషను ఆదర్శంగా తీసుకొని చిల్లరగాన్లు, రౌడీలు, ముఖ్యంగా జూబ్లీ ఎన్నికల ఎలక్షన్ తర్వాత అయితే హైదరాబాద్ లో రౌడీజం పెంచి మీరిపోయిందండి. గంజాయి
ఇవాళ నేను విద్యా సంస్థల్లో మేము వచ్చినప్పుడు మనం ఇన్వైట్ చేస్తారు, చూస్తే స్టూడెంట్స్ గంజాయికి అలవాటు పడ్డారండి, గంజాయికి అలవాటు పడ్డారు. అసలు ఎంత అంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఎంత సర్వనాశనమైందంటే 2.5 ఏళ్లలో ఒక ఆర్థిక కోణంలో చూడొద్దు, ఆర్థికంగా మొత్తం దివాలా తీసింది. ఈ రకంగా శాంతి భద్రతల విషయం లోపల నైతిక విలువల ఇట్లా ఇవాళ ఏందండి, వాడు వచ్చేసి ఇవాళ 6 చంపిండండి. అది అమెరికాలో ఒక చిన్న సంఘటన జరిగితే ప్రపంచ వార్త. ఇవాళ ఒక దుర్మార్గుడు ఫోక్ఫో నిందితుడు బయటకు వచ్చి 6 చంపితే ఇవాళ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదు, పచ్చ మీడియాలో అసలు డిస్కషనే ఉండదు. నెక్స్ట్ కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే అండి, ఎంత గొప్ప ఎందుకంటే ఆపదలో ఆదుకునే ప్రాజెక్టు. కేసీఆర్ గారు ముందు చూపున్న నేత. ఎప్పుడన్నా ఇట్లాంటి ఎలినినో ఎఫెక్ట్ ఎవ్రీ 10-15 ఇయర్స్ ఒకసారి సైకిల్ వస్తూ ఉంటుంది, కరువు కాటకాలు వస్తాయి. మనం ఇప్పుడు గత 10 ఏళ్ల కాలం మంచి కాలమైన కాలం చూసాం. రాబోయే 10 ఏళ్ల కాలం చాలా ఎంత ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయంటే, ఎన్నడో వెనకడం నేను చిన్నప్పుడు వినేవాడిని, మన చెరువుల్లో ఉండే బురద దాగి బతికేవాళ్ళంట, నీళ్లు దొరక. అటువంటి దారుణమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం కట్టిన గొప్ప ప్రాజెక్టు, ప్రాణధార తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని చిన్నదిగా చేసి చూపించడం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పచ్చ మీడియాలో విపరీతమైన చర్చలు పెడతారండి. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ గత 10 ఏళ్ల నుంచి కడుతూనే ఉంటారు. అది ఎన్నిసార్లు కాఫర్ డాములు కొట్టుకుపోయినాయో మనం చూస్తాం. నిన్న వరదల లోపల పోలవరం ప్రాజెక్టు మొత్తం పైప్ లైన్లన్నీ కొట్టుకుపోయినాయి, మన విజువల్ చూసాం. దాని మీద చిన్న చర్చ చేయరు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ చేయరు. పొద్దున్న లేస్తే తెలంగాణ మీద రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కుమ్ముక్కై తెలంగాణ 9 ఏళ్ళు సాధించిన ప్రగతిని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటూ కనపడతా ఉంది. ఇంకొకటి, 2014 పూర్వం ఎవరండి పరిపాలించింది? సోకాల్డ్ కాంగ్రెస్, తెలుగుదేశం కదా. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వరి ధాన్య ఉత్పత్తి, తెలంగాణ ప్రాంతంలో వరి ధాన్య ఉత్పత్తి 40,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014 వరకు మన తెలంగాణ ప్రాంతంలో వరి దిగుబడి 40,000 మెట్రిక్ టన్నులు వార్షిక, అంటే సంవత్సరానికి. ఇవాళ కేసీఆర్ గారి కృషి ఫలితం, కాళేశ్వర జలాల ఫలితం వల్ల ఇవాళ 150 లక్షల మెట్రిక్ టన్నులు అండి, సుమారు 4 నుంచి 5 రేట్లు మనకు వరి దిగుబడి ఎందుకు పెరిగిందండి? నా చిన్నప్పుడు, ఇప్పుడు అన్న శ్రీనివాస్ యాదవ్ కోట్ చేసిన మహబూబాద్ ప్రాంతానికి చెందినవాడిని, మాకు కాలువల నీళ్ళు అనేది కళ అండి. కాలువలో నీళ్ళు వచ్చుడు అనేది కళ. వర్షాకాలం నాడు దేవుని దేవల వర్షం పడితే చెరువు నిండితే చెరువు కింద నాట్లేసేటోళ్ళు. మిగతా అంతా పునాసలని, పెసర్లని, నువ్వులని, జొన్నలని ఇవన్నీ పండించేవాళ్ళు. ఇవాళ నేను గత 7-8 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మా ఊరు చెరువు నడి ఎండాకాలంలో అలుకులు పోసినచ్చు నేను చూసామండి. భూగర్భ జలాలు పెరిగినాయి, విపరీతమైన పంట దిగుబడి పెరిగింది, పశు సంపద పెరిగింది, పాడి పరిశ్రమ వర్ధిల్లింది, రైతుల జేబులు కలకలలాడినాయి. 9 ఏళ్ల పరిపాలన ఎట్లుండేనండి? మా ఊర్లో ఒక 10 రూపాయలు దానం చేస్తే మేము ఊరికి పోతే 100 సార్లు దండం పెట్టేటోళ్ళండి నా చిన్నప్పుడు. ఇవాళ 1000 రూపాయలు కూడా మీకేం కావాలని అడిగే పరిస్థితి వచ్చింది. మీరు మాకిచ్చేదండి, మీకేం కావాలనే పరిస్థితి వచ్చింది. ఆత్మ గౌరవంగా కాలు రగరేసుకొని రైతు తిరిగిండండి కేసీఆర్ టెన్యూర్లో. కేసీఆర్ పరిపాలన కాలంలో ప్రతి ఒక్కరు కాలు రగరేసుకొని ఆత్మాభిమానంతో సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఒకరిని దేహి అని కూడా బతికినండి. ఇవాళ మళ్ళీ దేహి అనే పరిస్థితి వచ్చింది. నాకు సరాసరి రోజు 5-6 కాల్స్ వస్తాయండి మా ప్రాంతం నుంచి, అప్పులు కావాలని. ఏమైనా 10,000 స్నానం ఏమైనా ఇస్తారా, అప్పిస్తారా, 20,000 ఏమైనా సాయం చేస్తారని. ఇంతకుముందు అడిగిన పాపన మమ్మల్ని అడగాలి మీకేమైనా కావాలన్నా అని. అటువంటి పరిస్థితి ఇవాళ పరిస్థితులు ఎందుకు దిగదారినాయి? ఏదన్నా ప్రాణం మీదకి వచ్చి అమ్ముకుంటే ఒక ఎకరం భూమి కొనుగోలుదారులు లేడండి, అమ్మేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇలా రియల్ ఎస్టేట్ ఎందుకు దివాలా తీసింది? ఉద్యోగ కల్పనలు ఎందుకు విఫలమైంది? కనీసం రైతుకు ఒక యూరియా బస్తా ఇయ్యలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? టెన్షన్గా ప్రతి సీజన్లో పడ్డ రైతు బంధు ఇవాళ 3 విడతలు ఎగ్గొట్టడమే కాకుండా ప్రతి నెల మీటింగ్ పెట్టేసి 1 ఎకరాకో 2 ఎకరాలకో రైతు బంధు వేయడం, ఇచ్చేదో ఒక 1000 కోట్లు, ఖర్చు పెట్టేది 10-20 కోట్లు ప్రచార ఆర్భాటాలు. ఏదో ఉంటుంది కదా, రూపాయి దానికి బారాన ప్రచారం. ఇదంతా ఏంది? ఇది రైట్ అండి, మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. అలాగే ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు, అన్ని సెక్టర్లను కావచ్చు, మొత్తానికి చాలా భ్రష్టు పరిస్థితిని పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ అంశాల గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రాజెక్టుల గురించి, తెలంగాణ ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మేడారంగా మన ఈ ప్రాజెక్టులకు సంబంధించి, ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి వాటర్ వెళ్ళడం వల్ల భద్రాచలంలో ఉన్నటువంటి 40 గ్రామాలు ముంపుకు గురవుతాయని చెప్పేసి చెప్తున్నాడు. వాస్తవానికి యాక్చువల్లీ అక్కడ పోలవరం డ్యాము ఎత్తు పెంచడం వల్ల ముంపుకు గురవుతాయని చెప్తున్నారు. అసలు ఇందులో ఏది వాస్తవము? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎట్లయిపోయిందంటే, మనము ఆయనకు ఏ బేసిన్ ఏడు ఉందో తెలియదు, ఏ నీళ్ళు ఏ వాగు ఎక్కడి నుంచి పోతుందో తెలియదు.
ఆయనకి ఏం తెలుసా అంటే ఎక్కడ ఒక 500 ఎకరాలు ఉంటే చెప్పు, మీరు 500 ఎకరాలు కబ్జా చేస్తాడు. అది సెంట్రల్ యూనివర్సిటీయా, లేదా లగాచర్లనా, లేదా రామాయంపేటనా, లేదా నాదర్గుండ్లనా, భూమి ఎక్కడున్నదో చెప్పు ఆయన కబ్జా చేస్తాడు. కానీ ఈ నదులతోని నీళ్లతోని ఇదంతా ఎందుకురా నాయన అనేది ఆయన లైన్. కాబట్టి స్పష్టంగా ఈరోజు పోలవరం ఎత్తు పెంచడం వల్ల నీళ్లు వెనుకకు తట్టి, సింపుల్ లాజిక్, అవతల కట్ట వేస్తున్నావు, ఆ కట్ట నీళ్ళు ఆగి భద్రాచలం మునుగుతుంది, ఇబ్బంది పడుతుంది. నీకు ఇక్కడ ఎవరితో ఇబ్బంది? నువ్వు కొట్లాడు, మరి నువ్వు కొట్లాడాలి కదా. ఎవరితో కొట్లాడాలి? అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడుతో కొట్లాడాలి, కేంద్రం కడుతుంది కదా, కేంద్రంతో కొట్లాడాలి. సో నువ్వు ఇద్దరితో కొట్లాడకుండా కాళేశ్వరంకు పోలవరంకు ముంపుకు ఏం సంబంధం అంటే నెత్తికి గుండుకు ఆ సంబంధం. అంటే ఆయనకి ఏమీ అవగాహన ఉండదు, వట్టిగా వచ్చి ఏది పడితే అది మాట్లాడిపోతాడు. ఇక్కడ కూడా స్పష్టంగా చెప్తున్నాను, నేను ఏమంటుండే ప్రెస్ మీట్లో, ఎన్డీఏఎస్ చెప్పిన దాకా నేను నీళ్ళు ఎత్తను. వెరీ గుడ్, అర్థమైపోతుంది. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అంటే మోడీ చెప్పిన దాకా నేను నీళ్ళు ఎత్తను. ఎప్పుడు చెప్తాడు మోడీ? చంద్రబాబు మోడీ చెప్తే, మోడీ రేవంత్ చెప్తాడు స్పష్టంగా. నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఏం చెప్పారు? అరే అక్కడ 14 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ నిండిన కొద్దీ నువ్వు నీళ్లు ఎత్తుకొని తీసుకుపోవచ్చు మనము. అక్కడ నువ్వు బ్యారేజీలు ముయ్యనవసరం లేదు. ఆయన ఏమంటాడు? బ్యారేజీలు మూస్తే మొత్తం కొట్టుకపోతా. బ్యారేజీలు ముయ్యకుండానే వచ్చే ఫ్లో ఏదైతే ఉందో అది కాలడ్డం పెట్టిండు సారు. అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్కి వస్తున్నాయి. ఆ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయమని చెప్తున్నాడు స్పష్టంగా. సుందిల్ల నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లి, మిగతాదంతా కంటిన్యూటీ. ఆయన అది చెప్పకుండా నేను ఎత్తను, ఆడ నీళ్ళే లేవు, శాటిలైట్ చెప్తుంది కదా. అంటే ఎప్పుడైనా కూడా సురేష్ గారు ప్రజల మీద ఒక బాధ్యత, ఒక కన్సర్న్, ఆ గడ్డ పైన, ఆ ప్రాంతమైన ప్రేమ అభిమానాలు ఉంటే మాత్రమే ఆ నాయకుడు ప్రజల కోసం ఆలోచిస్తాడు. అదే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణను తీసుకొచ్చి నిరంతరం పనిచేస్తే కదా. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు తిరుపతి రెడ్డి అన్న, చెరువులు అలుగులు వస్తున్నాయి ఎండాకాలంలో. ఎట్లా వస్తున్నాయి? రాగడమన్ను తీసుకునే పరిస్థితి లేదు వరంగల్ ప్రాంతంలో. మేము మొత్తం అన్ని జిల్లాలు తిరిగి వచ్చినాం. ఎండాకాలంలో చెరువు నిండడం ఏందండి? వర్షాకాలంలో చెరువు ఒకప్పుడు ఒక్క చెరువు తెగితే ధన 20 చెరువులు తెగేది. ఏ పేపర్లో చూసినా వర్షాకాలం ఒక్క 10 ఏళ్ళల్లో ఒక్క చెరువు అన్నది తెగిందా? అద్భుతమైన కాలం వచ్చింది, అద్భుతమైన వర్షాలు పడ్డాయి, ఒక్క చెరువు ఎందుకు తెగలేదు? అది దట్ ఈజ్ అ మిషన్ కాకతీయ. ఎవరైతే కాకతీయ రాజులు కట్టించిన చెరువులను పూడికతేసి గ్రామాలను అద్భుతంగా తయారు చేసిండు. గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇంతకుముందు తిరుపతి రెడ్డి అని అన్నాడు, 10 రూపాయలు ఏం కావాలా బిడ్డ, మేమిస్తాం 10 రూపాయలు, నువ్వు మాకిచ్చుడు కాదు అనే స్థాయికి 10 ఏళ్ళలో పట్టుకపోయాడు. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. ఎట్లయింది ఇదంతా? ప్రజలంటే ప్రేమ ఉండాలి, ఆ ప్రాంతం అంటే కన్సర్న్ ఉండాలి, నా ప్రజలు అనుకోవాలి, నా బిడ్డలు అనుకోవాలి, నా బాధ్యత అనుకోవాలి. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? రియల్ ఎస్టేట్ కావాలనుకుంటున్నావు. పేదోడు ఇల్లు కూడా ఒక్క వర్గం అండి. ఈరోజు రైతు వర్గం ఎంత కష్టాలలో ఉందో దుమ్మెత్తి పోస్తుంది. ఆరడి దుమ్మెత్తి రేవంత్ రెడ్డి మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోస్తుంది. ఆ రైతు వర్గమే కాకుండా మిగతా ఏ వర్గాలన్నా, రిటైర్డ్ అయినా వానికి నువ్వు సెటిల్మెంట్ ఏవైతే, ఉద్యోగాలంటే ఉద్యోగాలు ఏవైతే, ఏ వర్గం అండి బాగుంది? చిన్నపిల్లలు నువ్వు పూరీలు చేస్తుంటే మా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో ఎత్తుకపోతుంటే హాస్పిటల్లో చూస్తే నువ్వు ఎటువైపు తీసుకుపోతున్నావు? నీళ్ళు ఎందుకు ఎత్తుతలేవని స్పష్టంగా అపోజిషన్ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు కదా. ఏ ప్రాబ్లము అంటే ఇప్పటికైనా నీ భేషజాలకు పోయి ఈ తెలంగాణ సమాజాన్ని ఆగం చేయకురా నాయన. రైతులను రోడ్డు మీద పడేయకు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి రోజుకు 2-3 టీఎంసీలు ఎత్తిపోయి రేపు వచ్చేది ఎలినోమని నువ్వే చెప్తున్నావు. ఎక్కడో మహారాష్ట్రలో పడ్డ వర్షాలు నీళ్ళు వస్తుంటే నీళ్ళు ఏమంటాడు? ఎంత అబద్ధం అండి! ఎంత సిగ్గు అనిపిస్తలేదా? ఒకవేళ సాటిలైట్ బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు కదా, కేసీఆర్ గారు చెప్తలేరు కదా, కేటీఆర్ గారు చెప్తలేరు కదా, కేసీఆర్ హరీష్ రావు గారు చెప్తలేరు కదా, సాటిలైట్ చెప్తుంది కదా అండి. సాటిలైట్ ద్వారా మొన్న పీపీటీ ద్వారా స్పష్టంగా నీళ్లు పోతున్నాయని చెప్తున్నాం. రేపు ఎన్ని పోతాయని కూడా అంచనా వేసి చెప్తుంది. నీకు టెక్నాలజీ నీ దగ్గర ఉంది, నువ్వు నీళ్లు పోతలేవని అబద్ధం అంటే తెలంగాణ సమాజాన్ని, రైతాంగాన్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడు, మరోసారి ఆగం చేయాలని చూస్తున్నాడు. ఇది తెలంగాణ సమాజం అంతా పౌర సమాజం మాట్లాడాలి. ఏడవండు కోదండరామరెడ్డి, ఏడవండుకున్నావు కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ అంగ అయిపోయిందా? రా పోదందా గోదావరి నువ్వు అక్కడ వెళ్ళవే కదా, నువ్వు అక్కడ బిడ్డవే, నిన్నెల బిడ్డవే కదా, నువ్వు తిరుగు అక్కడ.
తెలుస్తలేదా? రైతుల దగ్గరికి పోవద్దా? పోయినావు కదా, నీ జీవితం అంతా రైతుల దగ్గరికి పోయినావు కదా బాలగోపాల్ సార్తో. ఇప్పుడు మళ్ళీ రైతుల దగ్గరికి ఏమంటారో తెలుస్తుంది. నేనేమంటున్నా, ఇది బాధ సురేష్ గారు. ఏదో మనం మాట్లాడడం కోసం కాదు, రైతులు ఆగమైపోతున్నారు. యూరియా బస్తాలు లేవు, ఏమి లేదు, కరెంట్ వస్తలేదు, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి బేషాల పోకుండా బేషిజాల పోకుండా ఆ బేషన్లో పోతున్న నీళ్లను, ఆ గోదావరిలో పోతున్న నీళ్లను కనీసం ఎత్తిపట్టురన్న. లేకపోతే తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా క్షమించదు. రైట్ అండి. ఏదైతే బేషజాలకు పోతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం సరైంది కాదు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తుంది. ప్రధానంగా అబద్ధాలు ఎవరు చెప్తున్నారో ఏంటనేది కూడా ఏదైతే టెక్నికల్గా కూడా ఇక్కడ అన్ని ఆలోచిస్తుంది. సో ఇప్పటికైనా అబద్ధాలను ఆపి ఖచ్చితంగా నీటిని ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గౌసల శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి అంశం. తిరుపతి రెడ్డి గారు ప్రధానంగా పదే బీఆర్ఎస్ ప్రధానంగా ప్రతిపక్షమైనప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నది. ప్రధానంగా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, మిగతా అన్ని సెక్టర్ల విషయంలో కావచ్చు. ప్రధానంగా ఏదైతే నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని లేపుతున్నటువంటి అంశం, కాకపోతే నిద్ర లేవలేని పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం పైన. ఎందుకోసం అనుకోవాలి? ఎందుకోసం అంటే ప్రజలు చైతన్యవంతులు కావడము, విద్యావంతులు కావడము, ఆర్థిక పరిపుష్టితో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయరండి. ఇప్పుడు మీరు జెన్జీ ఉంది కదా కొత్త, ఇప్పుడు మన కేటీఆర్ గారు పదే పిల్లలను, ఇప్పుడు కాలేజీలో చదువుతున్న పిల్లలు ఎందుకు ఇంటరాక్ట్ అవుతుంటే దేశం యొక్క, రాష్ట్రం యొక్క భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉందండి. వాళ్ళ యొక్క ఆలోచనలు విచలక్షణ ఉంటే ప్రశ్నించే తత్వం ఎక్కువ. మొన్న కేటీఆర్ గారు ఒక స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంకర్ వస్తే కలిస్తే, ఇవాళ జెన్జీ పిల్లలు ఏంటంటే వాళ్ళు మనలాగా ఇట్లా ఒక 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద పుట్టినటువంటి వాళ్ళ మాదిరిగా ఉండరు. వాళ్ళు ఉండరు. వాళ్ళంతా స్వతంత్రంగా వ్యవహరిస్తారు, భుజం మీద చేయేస్తారు. తప్పులేదండి. ఇక్కడ అమెరికాలో ప్రెసిడెంట్ వచ్చి కలిసినా కూడా గవర్నర్, స్టేట్ గవర్నర్ అంటే ఈక్వల్ అంటే ముఖ్యమంత్రి కలిసినా కూడా కరచాలం చేసుకుంటారు, భుజం మీద చేసుకుంటారు. దాన్ని కూడా కొంతమంది విమర్శించారు. ఏది కేటీఆర్ గారు కనీసం దాని మీద స్పందించాలి. ఎందుకంటే జెన్జీ యొక్క ఆలోచనలు తెలుసు కాబట్టి. ఆ రకంగా ఉన్నటువంటి, అంటే మనం సమాజాన్ని బట్టి ఆలోచన తగ్గట్టి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ మనం వాళ్ళతో మింగిల్ అయితేనే మనం రాజ్యం సరిగ్గా చేయగలుగుతామండి. రేవంత్ రెడ్డి గారు ఆ పరిస్థితులు లేరు. మళ్ళీ ఒక 40-50 ఏళ్ల క్రితం, అంటే కాంగ్రెస్ పరిపాలన పూర్వం రోజుల్లో మర్రి చెన్నారెడ్డి గారు అంతకంటే పూర్వం ఉన్నటువంటి రోజుల్లో ఆ బ్యాక్వర్డ్ స్టేజ్ తీసుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. వారి ఆలోచన అట్ట కనపడతా ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఈ ఫ్యాక్షనిస్టులు బిహేవ్ చేస్తారు చూడండి, ఇష్టం ఉన్నట్టు రక్తపాతాలు, నరమేధాల గురించి మాట్లాడతారు కదా, అలాంటి అనాగరిక భాషను వాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల్ని వెనక్కు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఈ చైతన్యం తనకు నచ్చలేదు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం నచ్చలేదు. బలహీనపరిచేటువంటి ప్రక్రియకు నాంది పలుకుతుంది కనపడతా ఉంది. అంటే కళ్ళ ముందు 11,574 క్యూసెక్కులు, అంటే రమారమి ఒక రోజు ఒక 8-9 టీఎంసీల వాటర్ ఫ్లో అవుతా ఉంటే దాన్ని మనం వాడుకోలేని దుస్థితికి నెలకొన్నామంటే అర్థం చేసుకోవాలి. ఇంకొకటి అండి, ఒక సెకండ్లో నేను ముగిస్తాను, ఒక నిమిషాన్ని ముగిస్తాను. ఎన్టీ రామారావు గారు గటక దినే రోజుల లోపల మన తెలంగాణ ప్రజానికి, అంటే అప్పుడున్న పరిస్థితుల లోపల ₹2 కిలో బియ్యం పథకం పెట్టేసి అందరికి కూడా వరెన్నం దొరకాలి. అంటే మనం ప్రాంతాలకు అతీతంగా మాట్లాడుకుందామని, అంటే సంక్షేమానికి పెద్దపీట వేసింది ఆనాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత వరవడిని వైఎస్ఆర్ గారు ఈ యొక్క ప్రతి ఒక్కరికి వైద్య సహాయం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. తర్వాత రైతును రాజు చేసినటువంటి వ్యక్తి, సంక్షేమం లోపల రైతును ఒక రారాజుగా తీర్చిన వ్యక్తి కేసీఆర్. ఈ ముగ్గురు మహానుభావులు అండి, వీళ్ళ మనం మర్చిపోలేం. అటువంటి కేసీఆర్ గారిని వాళ్ళ కోసి రక్తం జల్లి పంట పండియాలని మాట్లాడతాండి. అంతకు మించిన దుర్మార్గం ఉంటుందా అండి? ఒక రాష్ట్రాన్ని నాయకుడు అట్లా మాట్లాడచ్చా? మన సభ్య సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఇవాళ పీకల్లో 100 అడుగుల లోతున పాతరేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి చేతిలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుందండి. ఆయన ఇప్పుడు మన కనీసం కేటీఆర్ గారు 17 సీట్లు 18 సీట్లు వస్తాయి అంటున్నాడు, కానీ నేను అనుకుంటున్నా స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ గెలిచేటువంటి పరిస్థితి లేదండి. ప్రజలు విపరీతమైన కోపంగా ఉన్నారండి. ఇంకో 2 ఏళ్ళు ఉంది కదా, ఎందుకులే, టైం వచ్చినప్పుడు 100 అడుగుల లోతుల పాతరేస్తారండి ఈ ప్రభుత్వాన్ని. ప్రజలు కోపంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఫైనల్ కంక్లూజ్ ప్లీజ్. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారంటే రక్తం జల్లుతా అంటుండ్రు. రక్తం జల్లుతా, కొవ్వు జల్లుతా, ప్రజలు జల్లుతారు. రేపు ప్రజలు చూస్తున్నారు. అందు గురించి ఎలక్షన్లు పెడితే ఈరోజు తెలంగాణ సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందో, నీ మీద ఏ విధంగా ఎదుర్కొంటుందో తెలుస్తుంది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ను పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే తెలంగాణ సమాజము తప్పును తప్పు అంటది, ఒప్పును ఒప్పు అంటది. తప్పు మాట్లాడినప్పుడు వాడి కొడుకైనా ఎవడైనా కూడా ఎట్లాంటి శిక్షించాలనో అట్లా శిక్షిస్తుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అవన్నీ మర్చిపోయి
ఒక అహంకారం, పదవి అనే అహంకారంతో ఈరోజు మాట్లాడుతున్నావు. ఈ నీళ్ళు ఇస్తే అప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే నీ రక్తాన్ని ఎండగా నీ రక్తాన్ని చల్లుతారు, తెలంగాణ సమాజం చల్లుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బేషాల పోకుండా ఏదైతే గోదావరి బేషన్లో పోతున్న నీళ్లను స్పష్టంగా బేసన్ సంబంధించిన పడ్డ నీళ్లను వాటిని ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తి తెలంగాణ సమాజ రైతాంగానికి ఇవ్వాలి. లేని పక్షంలో తెలంగాణ సమాజం ఎవరి రక్తాన్ని చల్లాలో వాళ్ళ రక్తం చల్లుతుంది. అది దగ్గరలో ఉంది. ఒకవేళ ఇప్పుడే చల్లాలని అనుకుంటే నువ్వు అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్లకు రా, అదే కాళేశ్వరం రెఫరెండం మీద అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు, తెలంగాణ సమాజం ఏమనుకుంటుందో అప్పుడు తెలంగాణ సమాజం ఎవరి రక్తాన్ని చల్లుతుందో తెలుస్తుంది అప్పుడు. అంతేగాని ఇష్టం ఉన్నట్టు పోయి మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. భాషకు ఒక బాధ్యత ఉండాలి, ఒక బాధ్యతతో మాట్లాడాలి. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు, తెలంగాణ మొత్తానికి నువ్వు ముఖ్యమంత్రివి. అది మర్చిపోయి మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు, కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెడుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సమయం మించిపోయింది, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఖచ్చితంగా భాష పట్ల కావచ్చు, పాలన పట్ల కావచ్చు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ సమాజం సమాధానం చెప్తుంది. ప్రధానంగా భాషకు సంబంధించి తిరుపతి రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. సైకాలజికల్గా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఇలాంటి డిసాస్టర్ ఉంటుంది, దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వారు కూడా చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.